నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదన్న రాజ్నాథ్. కుట్ర పన్నిన వారికి గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరిక. పహల్గాం ఘటన వెనుక పాకిస్తాన్ హస్తముందన్న కపిల్ సిబల్. ఆ దేశాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోల్లో వీరయ్యకు చంద్రబాబు నివాళి. నేరాలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరిక. పిఎస్ఆర్ ఆదేశాలతో ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ ఆధారాలు. ముంబై నటి కేసులో అధికార దుర్వినియోగంపై రిమాండ్ రిపోర్ట్. గోరంట్ల మాధవ్ను 2 రోజుల కస్టడీకి తీసుకున్న గుంటూరు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత నల్లపాడు స్టేషన్కు తరలింపు.